హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా టేస్టీ అయిన జున్ను రెసిపీని, అది కూడా జున్ను పాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే జున్ను అనేది ఒక ఎమోషన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం జున్ను అంటే చాలా ఇష్టంగానే ఉంటుంది. కానీ మనకి జున్ను పాలు అనేవి దొరకటం మాత్రం కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే మరీ కష్టమైపోయిందండి. మార్కెట్‌లో అక్కడక్కడ దొరికినా టూ మచ్ కాస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి విలేజుల్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయటం అలా చేయటం వల్ల జున్ను పాలు దొరకటం అనేది చాలా కష్టమైపోతుంది. అయితే ఇప్పుడు కామధేను జున్ను పాల పౌడర్‌ని యూజ్ చేసి టేస్టీ అయిన జున్నుని సేమ్ జున్ను పాలతో చేసుకుంటే జున్ను ఎలా వస్తుందో అలానే వస్తుందండి. సో ఇదే అన్నమాట కామధేను జున్ను పాల పౌడర్ ప్యాకెట్ అన్నమాట. 100 గ్రామ్స్ ఇది 70 రూపీస్ అన్నమాట. మనకి కిరాణా స్టోర్స్‌లలో కూడా దొరికేస్తుందండి. జున్ను పౌడర్ అంటే ఇచ్చేస్తారు. సో కామధేను వాళ్ళదిది. సో దీన్ని యూజ్ చేసి టేస్టీ అయిన జున్నునైతే చాలా ఈజీగా ఎవరైనా సరే ప్రిపేర్ చేసేయొచ్చనమాట. మీకు ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. 100 గ్రామ్స్ అన్నమాట. ఇది పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. దీనిని జున్ను ప్రిపేర్ చేయటానికి ఒక బాక్స్‌నైతే తీసుకున్నాను. దాంట్లోకి ఈ జున్ను పాలగుండనైతే వేస్తున్నాననమాట. ఈ జున్ను పౌడర్‌ని. సేమ్ మనకి పాలగుండ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి చూడటానికి. సో ఈ పౌడర్‌నైతే ఈ బౌల్‌లో వేసేసి దీనికి ఇప్పుడు 100 గ్రామ్స్ ప్యాకెట్ కదా ఇది. దీనికి అర లీటర్ పాలైతే సరిపోతాయన్నమాట. అర లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఎటువంటి స్వీట్స్‌కైనా సరే మనము ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచి టేస్టీగా వస్తుంది. సో అర లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలనైతే తీసుకున్నానన్నమాట. సో ఇప్పుడు ఈ పౌడర్‌లో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో ముందైతే గరిటెతో కలుపుతాను. కానీ ఉండలనేవి బయటికి ఫామ్ అయిపోతాయి. సో తర్వాత చేత్తో కలిపితేనే నీట్‌గా అవి పోతాయన్నమాట. సో ఈ ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇప్పుడు బెల్లం కొలతకొస్తే 150 గ్రాములు బెల్లం ఉండాలన్నమాట. ఈ ఒక ప్యాకెట్టు జున్ను పౌడర్ ప్యాకెట్‌కి 150 గ్రాముల బెల్లం అనేది ఉండాలి. నేను ఇక్కడ పౌడర్ తీసుకున్నాను. ఇది 250 ఎంఎల్ బౌల్ అన్నమాట. అంటే కప్పు. దాంతో ఈ పౌడర్ అయితే వేశాను. సో సరిపోయింది. కొంచెము స్వీట్‌నెస్ మనకి తగ్గినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ కప్పుతో నేను సమానంగా తీసుకున్నాను. కొంచెం తగ్గించి తీసుకోండి. కొంచెం స్వీట్‌నెస్ తగ్గినా పర్వాలేదు అనుకున్నప్పుడు అలా అయితే సరిపోతుంది. సో 250 ఎంఎల్ కప్పుతో పౌడర్ కాబట్టి అప్పటికప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అదే బెల్లం అనుకోండి కొంచెం ముందు నానబెట్టుకుంటే కరగటానికి టైం పడుతుంది. లేదా బెల్లాన్ని తురిమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. సో కొలత అయితే అదనమాట. పౌడరు అదే బెల్లం అయితే 150 గ్రాములు. నేను ఇక్కడ పొడి కొలత అయితే ఈ కప్పులు ఉన్నాయి కాబట్టి దాంతో 250 ఎంఎల్ అయితే వేసాను అనమాట. సో చూసారా పైకి ఇలాగ ఉండల్లాగా అయిపోయింది. సో ఇప్పుడు హ్యాండ్తో చక్కగా కలిపేసుకోవాలి. బెల్లం పౌడర్ అయినప్పటికీ కూడా ఇలాగా మనకి నురగలాగా ఉండిపోతుంది అనమాట. అది కూడా మనం ఇలా చేతితో కలపటం ద్వారానే మొత్తము క్లియర్‌గా అయిపోతుందనమాట. సో మొత్తం అంతా కరిగిపోయాక ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకున్నాను. సో మొత్తం అన్నీ పాలలో చక్కగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలన్నమాట. జున్నుని మనము ఆవిరి పద్ధతిలోనే ఉడికిస్తాం కాబట్టి దానికోసం అయితే నేను ఇడ్లీ పాత్రని తీసుకున్నానండి. ఇడ్లీ కుక్కరు. సో ఏ పాత్ర అయినా పర్వాలేదు. అంటే మనకి ఏదైతే బాక్స్ తీసుకుంటున్నామో జున్ను చేయటానికి అది పట్టడానికి వీలుండే పాత్ర ఏదైనా పర్వాలేదండి. కింద వాటర్ వేసి ఏదో ఒకటి స్టాండ్ కానీ ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టాలి. అడుగునే బౌల్ పెట్టకూడదు జున్ను చేసే బౌలు. సో ఇలాగ స్టాండ్ వేసి దానిపైన ఈ జున్ను గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట. సో మీరు రైస్ కుక్కర్ వాడొచ్చు, ప్రెషర్ కుక్కర్ వాడొచ్చు. ఇలా నార్మల్ పాత్ర ఏదైనా ఓకే అండి. ఇప్పుడు ఈ జున్ను పాత్ర పైన ఒక ప్లేట్ పెట్టాలి. ఎందుకంటే ఆవిరితో ఉడుకుతుంది కదా! వాటర్ అది అందులో పడిపోకుండా ఉండటానికి జున్ను గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టాను.
నెక్స్ట్ ఆవిరి బయటకు వెళ్లకుండా ఉండడానికి ఈ ఇడ్లీ పాత్ర పైన కూడా కుక్కర్ పైన ఇంకో ప్లేట్ పెట్టాను అనమాట. మధ్యలో ఒకసారి తీసి చూస్తున్నాను ఎలా ఉడుకుతుంది ఏంటనేది. అయితే ఈ జున్ను ఉడకడానికి 20 నిమిషాల నుంచి అరగంట టైం అయితే పడుతుందండి. లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఉడికించుకుంటే ఒకసారి మధ్యలో తీసి వాటర్ అది ఉన్నాయి ఏంటనేది చెక్ చేసుకొని కావాలంటే ఇంకో 5-10 నిమిషాలు ఉడికించండి. ఒక 20-25 నిమిషాలు అయినప్పుడు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. లేదు వాటర్ అయిపోయాయి అనుకుంటే తీసేయచ్చు. కొంచెం చల్లారిన తర్వాత ఇది ఇడ్లీ కుక్కర్ నుంచి బయటికి తీసేసాను. పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. చాలా చక్కగా వచ్చేసిందండి జున్ను అయితే నిజంగా. సో జున్ను పాలతో చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది. రావటానికి కూడా చాలా బాగా వచ్చింది. సో బెల్లం కాబట్టి హెల్త్కి కూడా మనకి బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఎవరైనా సరే జున్నును ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, తప్పనిసరిగా అయితే ట్రై చేయాల్సిన రెసిపీ అనండి. సో ఇలా మనకి కేక్ లాగా ప్లేట్లో పెడితే ఈజీగా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది ఇలా చూసినప్పుడు. సో బ్యాక్ సైడ్ నుండి చూడడానికి అంత పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి నేను మళ్ళీ దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టి ఇలాగ ఫ్రంట్ సైడే మనకి విజిబుల్గా ఉండేలాగా పెట్టాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో జున్ను అనేది. సో ఇంకా దీనిని ఇప్పుడు మనం తినడానికి రెడీగా ఉంటుందన్నమాట. మరెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ జున్ను పౌడర్తో జున్నునైతే ప్రిపేర్ చేసేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ రెసిపీని తప్పకుండా చాలా మందికి అయితే వీడియోని అయితే షేర్ చేసేసేయండి. వాళ్ళకు కూడా ఇటువంటి రెసిపీస్ తెలుసుకోవడం ద్వారా యూస్ఫుల్ అవుతాయి కదా. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.